నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టుల మృతి నిర్మల్ జిల్లాలో గ్రామ సభ సమావేశం అందరూ మాస్కులు ధరించాలని వెల్లడి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వెంకటాపురం మండలం నూగురు వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో జవాన్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజూరా గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను సరైన రీతిలో గ్రామ అభివృద్ధి దిశలో ఉపయోగిస్తున్నానని సర్పంచ్ ముత్తగౌడ్ తెలిపారు. గ్రామ సమస్యలు రైతు వేదిక, పంట సర్వే, ఓడిఎఫ్ టాయిలెట్స్, బందెల దొడ్డిలో కొట్టిన మొహరం, మిషన్ భగీరథ లీకేజ్ 90% పనులు పూర్తి చేశారని చెప్పారు. గ్రామ సమస్యలపై చర్చించారు. గ్రామ ప్రజలందరూ మాస్కులు ధరించాలని వెల్లడించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మహేష్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, ఏఈఓ, ఆశా వర్కర్స్, వీఆర్ఏ పాల్గొన్నారు. కరోనా పట్ల ఇప్పటికీ చాలా మందిలో లేనిపోని అపోహలు, భయాలు ఉన్నాయి. కరోనా సోకడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కుప్పం PES మెడికల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆసుపత్రిలోని 4వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే పరుగుల మందు తాగి విజయ్ ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విజయ్కు కోవిడ్ పాజిటివ్ రావడంతో వార్డుకు మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఒక్కసారిగా కిందికి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విజయ్ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చింది నేను వచ్చి రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. 7 గంటల వరకు పేషెంట్ ఉండింది. 7 గంటలకు అవతల ఏమో నాకు పర్వాలేదు అన్నాడు. పర్వాలేదమ్మా నాకు, నువ్వు పదా నువ్వు ఇంటికి అని పోయింది. ఒకటి కరోనా వచ్చేది, నేను ఇంటికి పోయి ఆడికి పెట్టినా లేదు, నీకు కరోనా వచ్చింది అని చెప్పి పేషెంట్గా పోయి చెప్పేసిండు. ఈ చిన్నాడు కరోనా అని చెప్పి దగ్గర ఎట్లా మనం కలిసి మాట్లాడేది, పెళ్ళ దగ్గర ఎట్లా కలిసి మాట్లాడేదని పేషెంట్. ఎన్నో ఫ్లోర్ దిగినాము? 4వ ఫ్లోర్ ఇంకా పడింది. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తారు. బెజవాడ బెంజ్ సర్కిల్లో కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. పోలీసులు బారికేడ్లతో రోడ్లను మూసివేశారు. అర్ధరాత్రి డీసీపీ విష్ణువర్ధన్ తనిఖీలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తీసుకుందాం. కడప జిల్లా బద్వేలు మండలం బోయినపల్లెలో ఇరు వర్గాల్లో కుల విభేదాలు తలెత్తాయి. నిత్యం పంట పొలాల్లోకి వెళ్లకుండా దాడులు మూసేస్తున్నారు. ఉప్పర యాదవ్ సంఘాల మధ్య ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల వారు దాడులు మూసివేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు ఆ కంచెలను తొలగించారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం పట్టణంలోని పెద్దపల్లి గంగమ్మ, తిరుపతి గంగమ్మ దేవస్థానంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, కుప్పం పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి కొడాలి నానికి సంబంధించిన కే కన్వెన్షన్ హాల్లో కేసీఓ వ్యవహారం ఏపీ రాజకీయాలను ఊపేస్తోంది. మంత్రి ఆధ్వర్యంలో ఈ కేసీనో నిర్వహించారంటూ విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. బూతు భాషను రాష్ట్ర అధికార భాషగా మార్చిన ఘనుడు కొడాలి నాని అని జనసేన నేత మహేష్ చెప్పారు. గుడారాలు ఏర్పాటు చేసి గుడిసేటి పనులు చేస్తున్న మంత్రి కొడాలి నాని, అతని అనుచరులపై రాష్ట్ర డీజీపీ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. పట్టించి బూతు భాషని రాష్ట్ర అధికార భాషగా మార్చినటువంటి గనుడు
మంత్రి కొడాల నాని పండగ ముసుగులో పచ్చనోట్ల కోసం పచ్చటి పల్లె వాతావరణాన్ని విష సంస్కృతితో నింపేస్తూ ఈ రోజున కొడలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేసి కొడాల నాని క్యాసినోవా నానిగా, గడ్డం నాని గోవా నానిగా రూపాంతరం చెందారు. దీనికి ప్రధాన కారణం కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా సంపాదించాలని, అదేవిధంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీయాలనేటువంటి కుట్ర ఉండబట్టే కరోనా నటిస్తూ కావాలని హైదరాబాదులో దాక్కొని తన అనుచరుల చేత ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేయించి కోట్లాది రూపాయల అక్రమ సంపాదించేందుకు తెరలేపారు. మరి డీజీపీ గారు గుడారాల్లో ఇన్ని గుడిసెట్టు పనులు చేస్తున్నటువంటి కొడాల నాని మీద మీరు ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి. ఈ చెరువుల దగ్గర మంత్రి కొడాల నాని పేకాట శిబిరాల మీద పోలీసులు దాడి చేసి పట్టుకున్నారనేటువంటి అక్కస్తో ఈ రోజున పోలీసుల మీద కావాలనే కుట్రతో వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వ పెద్ద అండలతోనే ఈరోజు గుడివాడ నడుబొడ్డున గుడారాలు ఏర్పాటు చేసి ఇన్ని గుడిసెట్ పనులు చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరున్నారు? ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఒక్కటే మాట మాట్లాడుతూ ఉన్నారు. సంచులు ఇస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ పనికైనా మద్దతు పలుకుతారని. ప్రభుత్వ పెద్దల మద్దతు లేకపోతే మంత్రి కొడాల నాని కానీ అతని అనుచరులు కానీ ఇంత దారుణంగా పండగను అడ్డం పెట్టుకొని ఇలాంటి విషయ సంస్కృతిని గుడివాడ నడి బొడ్డున ఏర్పాటు చేసేటువంటి దమ్ముంటుందా? డీజీపీ గారు మీకు చెత్వారం వచ్చిందేమో ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే, సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే సిఐడి పోలీసుల చేత కేసులు పెట్టించి గంటలు ఎంక్వైరీ చేసేటువంటి మీరు సంస్కృతి సాంప్రదాయాల్ని సర్వనాశనం చేస్తూ అడ్డగోలుగా ఈ రోజున గుడివాడ పట్టణంలో ఇటువంటి గుడారాలు ఏర్పాటు చేసినటువంటి మంత్రి కొడాల నాని మీద, అతని అనుచరుల మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎందుకు కేసులు నమోదు చేయలేదో మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసినందుకు మీరు కఠినంగా చర్యలు తీసుకోకపోతే మీ మీద కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా సందేహపడటంలో ముందు పోతారని కూడా మిమ్మల్ని కూడా ఈ రోజున హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ పాలనలో అభివృద్ధి అంటే క్యాసినోవాలు ఏర్పాటు చేయడమా? అభివృద్ధి అంటే ఇటువంటి గుడారాలు ఏర్పాటు చేయడం, లేకపోతే చైర్ గర్ల్స్లో చిందులు వేయించడం, పేకాట ఆడించడం అభివృద్ధి అంటే? మీరు గనక వీటిని కట్టడి చేయకపోయినా, వీరి మీద కేసులు పెట్టకపోయినా వీటిని ప్రోత్సహించింది మీరే అని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తారు. ఇటువంటి అరాచకాల్ని, ఇటువంటి విష సంస్కృతుల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీరు కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణా జిల్లాలో 3 రోజుల పర్యటన ముగించుకొని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నూజివీడు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్లో ఆయనకు వీడ్కోలు పలుకుతున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా కలెక్టర్ జె నివాస్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ పాల్గొన్నారు. पीछे थोड़ा पीछे లోపల నుంచి గేట్ ఓపెన్ చేసి
wanted to seniors. They were more than visitors. Quite our art and ఇక రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ డిజిటల్ మెంబర్షిప్ బడంగ్పేట అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంటు ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి, మహేశ్వరం సభ్యత్వ ఇన్ఛార్జ్ దుబ్బాక నరసింహారెడ్డి హాజరయ్యారు. చేవెళ్ల పార్లమెంటు స్థాయి 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 లక్షల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదు చేసే విధంగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో డిజిటల్ మెంబర్షిప్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దాని మీద మాకు వర్క్షాప్ జరిగిందండి. దీనికి ముఖ్య అతిథులుగా మన మెంబర్షిప్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నూతన విధానాన్ని ఒక మెంబర్షిప్ గతంలో మేము పుస్తకాల ద్వారా రాసి పంపించేవాళ్ళం నోట్బుక్లా, కానీ ఇప్పుడు ఫోన్ యాప్ ద్వారా ఒక లింకు రావడం ఢిల్లీ నుంచి వారు చేయించడం అనేది జరగాలని చెప్పి బూత్కు మినిమం 100 మెంబర్స్ని చేయాలంటే అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన విధానం ప్రతి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తికి, కాంగ్రెస్ కుటుంబ సభ్యునికి, కాంగ్రెస్ కుటుంబానికి భరోసా ఉండాలని చెప్పి 2 లక్షల రూపాయలు మెంబర్షిప్ చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లోనే కాకుండా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటులో మొత్తానికి టోటల్గా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం కలిసి ఒక 8 లక్షల మెంబర్షిప్ చేయాలి అంటే చెప్పి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఇక్కడ లోకల్ నాయకులు కూడా సహకరించి పెద్ద ఎత్తున రేపు 2023లో ప్రభుత్వం రావాలంటే మెంబర్షిప్ పెద్దన భారీ ఎత్తున ఉండాలంటే చెప్పి కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్వవైభవం తేవడానికి నూతనమైన ఈ మెంబర్షిప్తో ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఇన్సూరెన్స్తో భరోసాతో తప్పకుండా జరుగుతుందంటని చెప్పి ఆశిస్తున్నాను. బడంగ్పేట్ కార్పొరేషన్ మరియు మీర్పేట్ కార్పొరేషన్ డిజిటల్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున మెంబర్షిప్ ఎలా చేయాలి, మెంబర్షిప్ చేస్తే ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి అధిష్టానం నుంచి మాకు వివరించారు. ఒక మెంబర్కు రిస్క్ ఇన్సూరెన్స్ కింద 2 లక్షల రూపాయలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ములుగు జిల్లాలో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి. నిర్మల్ జిల్లాలో గ్రామ సభ సమావేశం, అందరూ మాస్కులు ధరించాలని వెల్లడి. ప్రాణం తీసిన కరోనా భయం, ఆసుపత్రి భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.
అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.